నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు. అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి, పీరియడ్ అంటే ఏది మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు. ముఖ్యమంత్రి గారికే గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా? కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా? పోనీ చేసిండ్రేదో మీరే చెప్తిరి. ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే 100% చేసి 100% లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు. మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు.